ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మంచిది. ప్రభు పేరిట దేవుని వాక్యాన్ని వినుటకు మరి ఆసక్తి కలిగిన మీ అందరితో మన ప్రభు అయిన యేసు నిశ్చయముగా మాట్లాడి ఆయన రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని పరిశుద్ధ వాక్యముల నుంచి దేవుని మాటలు మనము చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక దేవుని పరిశుద్ధ వాక్యములో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా చూచుకునుడి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన దేవా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. ఈ సమయంలో చదవబడిన మాట నీది, మాట్లాడువాడు నీవే కనుక నీ లేఖనాల నుంచి నాతో మాతో అందరితో మాట్లాడి సహాయం చేయండి అయ్యా. వినగల చెవులు, గ్రహింపు మనస్సును ప్రతి ఒక్కరికి దయచేయండి. యేసురాజా, నీ మాటలు శక్తి కలిగినవయ్యా. నువ్వు మాట్లాడితే అనేక మంది బ్రతుకుతారు కనుక దయచేసి నీ వాక్యములో నుంచి నీవే మా అందరితో మాట్లాడి సహాయం చేయమని ఈ వాక్య సమయం మీ చేతులుగా అప్పగిస్తూ యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి మాట్లాడుతున్న ఒక చక్కని మాట ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ అపోస్తుడైన పౌలు మరి మాట్లాడుతున్న ఒక చక్కని మాట ఏంటంటే, దినములు చెడ్డవి గనుక, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయద్దు, సమయమును సద్వినియోగం చేసుకున్నట్టు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దయచేసి ఇక్కడ కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకోగలిగితే దేవుని మాట ఏమనంటుందంటే, దినములు చెడ్డవి గనుక. నిజమే. ఇప్పుడు ఉన్న ప్రస్తుత దినాలు, ఈ దినాలన్నీ కూడా ఎలాంటివి అంటే చెడ్డ దినాలు. చెడ్డ దినాలు అంటే మంచివి కాదు, మనిషికి మేలు కలిగించేవి కాదు, మనిషికి ఇదిగో మరి మేలును ఉపకారము కలిగించే దినాలు కావు ఇవి. ఈ దినాలు ఎటువంటివి అంటే చెడ్డ దినాలు. చెడ్డవి అంటే మనము ఈ లోకాన్ని చూసినప్పుడు మొత్తము కూడా చెడిపోయినదిగా కనిపిస్తుంది. ఆనాడు నోవాహు దినాలలో దేవుడు భూలోకమంతా ఆయన సంచరిస్తూ అక్కడ ఆ తరములో ఉన్న ప్రజలందరినీ ఆయన చూస్తున్నప్పుడు ఆ ప్రజల గురించి ఒక చక్కని అంటే ఆనాటి దినాల యొక్క పరిస్థితిని గురించి మరి దేవుని వాక్యం ఏమని చెప్పబడిందో తెలుసునా? ఆదికాండం మనము ఆ మాటను చదువుకుంటే ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకోగలిగితే ఇక్కడ దేవుని మాటలు సెలవిస్తాయి కదా. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డవనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. గమనించండి, ఇక్కడ మనం గమనించినట్లయితే
దేవుడు లోకాన్నంతా చూసినప్పుడు మనుషుల యొక్క హృదయాలు ఎలా ఉన్నాయో తెలుసునా? చెడిపోయి ఉన్నాయి. అంటే చెడ్డ దినాలు అని అంటే అర్థం ఏంటంటే మనుషులు చెడిపోయిన వారు అంటే వారి హృదయాలు సరైనవి కావు, వారి తలంపులు సరైనవి కావు, వారి మనసులు కనుక సరైనవి కావు. ప్రియ దేవుని బిడ్డలారా, లోకములో ప్రజలందరూ కూడా బొత్తిగా చెడిపోయారు. కనుక మనిషి జీవితంలో మనిషికి ప్రేమ లేకుండా, మనిషి ఎడల మనిషికి దయ లేకుండా, ఈ లోకములో మనిషి జీవితంలో ప్రేమకు బదులుగా, దయకు బదులుగా ఈ లోకములో ప్రతి మనిషి కూడా ద్వేషాన్ని పెట్టుకుంటూ, అసూయ పెట్టుకుంటూ, కక్షను పెట్టుకుంటూ ఈ లోకములో మనుషులు తమకు తోచినట్లుగా జీవిస్తూ ఉన్నారు. అంటే మనుషులు చెడిపోతున్నారు. మనము లోకం చెడిపోయింది అని అనుకోవడం కంటే లోకములో ఉన్న మనుషులు చెడిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, పెద్దలు అంటారు కదా, నోరు మంచిదైతే ఊరు మంచిది అని. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దినము మంచిది అని అనుకుంటే మనుషులందరూ మంచివారైతే మనిషికి మరి సాటి అయిన చక్కగా మరి సహాయము చేయగలిగితే, మనిషి మేలు చేయగలిగితే, మనిషి ఎడల మనిషి దయచూపగలిగితే ఆ దినాలు మంచిగానే కనిపిస్తాయి. కానీ ఈరోజు దినాలు ఎలా ఉన్నాయి అంటే ఒక మనిషి ఎదుగుతూ ఉండగా ఆ మనిషి ఎడల మరి వెషపు చూపు చూసే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. అంతేకాదు, ఒక మనిషి బాగున్నాడు అనుకుంటే ఆ మనిషిని పాడు చేయడానికి కంకణం కట్టుకునే వాళ్ళు ఉన్నారు. అంటే మనుషుల యొక్క ఆలోచన, మనుషుల యొక్క ఉద్దేశాలు, మనుషుల యొక్క చూపులు, వారి యొక్క క్రియలు అన్నీ చెడిపోతున్నాయి. ఈరోజు ప్రతి మనిషి తన జీవితంలో ఏదో తమకు తోచినట్లుగా నచ్చినట్లుగా బ్రతుకుతున్నాడు. కాబట్టే ఈ లోకము చెడిపోతుంది. లోకం చెడిపోయింది కనుక మనిషి చెడిపోవట్లా, మనిషి చెడిపోయాడు కనుకే లోకం చెడిపోతుంది. అందుకే కదా ఆదాము హవ్వ ఇదిగో దేవుడు తినవద్దు అన్న పండును ఏ రోజైతే తిన్నారో వెంటనే వారికి శాపం వచ్చింది. వారికి వస్తే అది ఎలా ఉండేదో, వారికి మాత్రమే కాక వారిని బట్టి భూమి శపించబడింది. చూడండి, అంటే ప్రకృతి నాశనానికి కారణం మనిషే. ఏదిగో సృష్టి శపించబట్టని కారణం మనిషే. మనిషి కొరకు సృష్టి ఉంది, కానీ మనిషి చేసిన తప్పుడు పనులను బట్టి, మనుషులు చేస్తున్న ఇదిగో తప్పుడు పాప క్రియలను బట్టి, పాపిష్ట పనులు బట్టి ఇదిగో సృష్టి నాశనం అవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు స్వచ్ఛ భారత్ అని కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఏంటి స్వచ్ఛ భారత్ అంటే? ఇదిగో పరిసరాలను శుభ్రం చేసుకోవాలి. పరిసరాలను శుభ్రం చేసుకుంటేనే స్వచ్ఛమైన గాలి మనిషికి వస్తుంది. స్వచ్ఛమైన గాలి మనిషి పీల్చినప్పుడు మనిషి ఆరోగ్యంగా మంచిగా ఉంటాడు. కానీ ఈరోజు మనం గమనించినట్లయితే ఎక్కడ చూసినా చెత్త. మనిషి అన్నం తింటున్నాడు కానీ వాడికి ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉండని పరిస్థితులు. కారణం ఏంటో తెలుసునా? రోడ్ల మీదే ఊస్తూ ఉంటారు, రోడ్ల మీదే. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఆ నోట్లో కిల్లి ఏదో ఒకటి నవ్వులి రోడ్ల మీద వేయటం, రోడ్ల మీద చెత్త వేయటం. కనుక రోడ్ల మీదే కనుక అనేకమైన ఇదిగో పరిసరాలను పాడు చేయడానికి వేస్ట్ పదార్థాలను వేయటం. అలా వేయటం వలన ప్రియ దేవుని బిడ్డలారా కాలుష్యం, అంటే గాలి కాలుష్యం అయిపోతుంది. తద్వారా మనిషి జీవితంలో చెడిపోతూ ఉన్నాడు. మనిషి చేసే తప్పుడు పనులు బట్టే లోకం చెడిపోతుంది. మనిషి చేస్తున్న పాపమును బట్టే లోకం చెడిపోతూ ఉంది.
కనుక ఈరోజు దినములు చెడ్డవి గనుక అని అంటున్నాడంటే, దినములు చెడ్డవిగా మారటానికి కారణం మనిషి. కనుక ఆ మనిషి మారగలిగితే దినాలు మంచిగానే ఉంటాయి. మనిషి మారట్లేదు, కానీ దినాలు బాగుండాలి అని ఆశపడతాడు. ఉదాహరణకి, ఒక మనిషి తన త్రాగుడు మానుకోడు, కానీ తను చేతికి ఉంగరాలు ధరించుకొని ఏదో గొప్ప ఐశ్వర్యాన్ని సంపాదించుకోవాలనుకుంటాడు. అంటే తను సంపాదించినంత త్రాగుడికి, జూదానికి, అక్రమ సంబంధాలకు, ఇదిగో వ్యర్థమైన ఖర్చులు పెడుతూ తనకు వచ్చిన ఆ యొక్క ఇదిగో సంపాదనను దుర్వ్యాపారం చేస్తూ పైగా అనుకుంటాడు కదా, నాకు రోజులు కలిసి రావాలి, నాకంతా మంచి జరగాలి, ఈరోజు ఎక్కువ డబ్బులు సంపాదించాలి అన్నట్లుగా మరి ఇదిగో చేతులకు కడియాలు, మరి ఏళ్లకు ఉంగరాలు, అంతేకాదండి అంతరాలు, గుమ్మడికాయలు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటాడు. నేను అంటున్నాను, నీవు మంచివాడివైతే, నీవు సరైన వాడివైతే, నీ జీవితంలో నీవు కనుక మంచిగా నువ్వు బ్రతకగలిగితే నీకు అన్ని రోజులు మంచివే, నీకు అన్ని రోజులు మంచివే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దినాలు చెడిపోవడానికి కారణం మనిషి చేస్తున్న పనికి మాలిన పనులు, మనిషి చేస్తున్న పాపిష్ట కార్యాలు. కనుక ఈరోజు నీ యొక్క పాపాన్ని నువ్వు విడిచిపెట్టగలిగితే ప్రతి దినము మంచిగానే, ప్రతి దినము నీకు ఆశీర్వాదకరంగానే ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఇటు భయంకరమైన కరోనా రావటానికి కారణం, ఈరోజు మనుషులు అనేక మంది చనిపోవడానికి కారణం మనుషులు చేసే పనులు. చూడండి, ప్రభుత్వం వారు ఎన్నో పర్యాయాలు చెబుతూనే ఉంటారు, దయచేసి మాస్కులు ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి, శానిటైజర్ వాడండి, కనుక మీరు జాగ్రత్తగా ఉండండి అని ప్రభుత్వం ఎంతగా, అధికారులు ఎంతగా మరి చెబుతున్నా కూడా ఈరోజు మనుషులు అలా వినట్లేదు. కనుకే ఈనాడు కరోనా వేలకు వేలు, లక్షలకు లక్షల, కోట్ల మంది ప్రజలకు ఈ కరోనా అంటుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మనిషి తాను చేస్తున్న తప్పుడు పనికి తన కుటుంబం కూడా నాశనం అయిపోతుంది, తన కుటుంబం పతనం అయిపోతుంది. మనిషి చేసే తప్పుడు అభిప్రాయాలు, తప్పుడు ఆలోచనలు బట్టి లోకం చెడిపోతుంది. కనుక ఈరోజు నేను చెబుతున్న మాట, దినములు చెడ్డవి గనుక, ఇదిగో నిన్ను బట్టి దినాలు చెడిపోయినాయి. ఈ రోజులు ఇదిగో బయటికి వెళ్ళి క్షేమంగా తిరిగి వస్తామో రాని పరిస్థితులు, ఏ రోజున ఏం జరిగిందో తెలియని పరిస్థితులు, ఎటు నుండి ఏ మనిషి ద్వారా ఈ కరోనా వచ్చిందో తెలియని పరిస్థితులు. నిజంగా ఈరోజు వార్తలను, న్యూస్ చూస్తుంటే అనేక మంది చనిపోతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆక్సిజన్ లేక, అంతేకాదండి ప్రియ దేవుని బిడ్డలారా, పట్టించుకునే డాక్టర్లు లేక, ఇదిగో వైద్యులు లేక, హాస్పిటల్ లేక. ఒక ఆయన అయితే హాస్పిటల్ ముందే భార్య యొక్క చేతిలోనే ఆయన చనిపోయినట్లుగా చూస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మనిషి చావు బ్రతుకులాడుంటే కరోనా పేషెంట్ వల్ల ఆ మనిషిని తీసుకుని వెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేయలేక ఆ మనిషి చనిపోయారు. ఈరోజు మరణాలు లెక్కేసుకుంటున్నారండి. ఇదివరకు జనాభా లెక్కలో ఎంతమంది చనిపోయారా, ఎంతమంది బ్రతుకున్నారా అని జనాభా లెక్కల కోసం వాళ్ళు వచ్చేవాళ్ళు, జనాభా లెక్కలు రాసుకునే వాళ్ళు వచ్చారు. అది వారికి మాత్రమే తెలుస్తుంది. నా మట్టుకు నేను ఒకసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో అక్కడ గోడ మీద రాసేవాళ్ళు,
ఈ 2021 సంవత్సరంలో ఇన్ని మరణాలు, ఇన్ని అంటే ఇంతమంది పుట్టారు, ఇంతమంది చనిపోయారని. ప్రియ దేవుని బిడ్డలారా, నేనే ఆశ్చర్యపోయాను. అలాంటిది ఈరోజు ప్రపంచం అంతటా ఇదిగో అనేక లక్షల మంది ప్రజలు చనిపోతూ ఉన్నారు కరోనా వలన. ఇది చెడ్డ దినాలు కాదంటారా? మనిషి బ్రతుకు మీద ఆశను వదులుకునే పరిస్థితులు, మనిషి బ్రతకాలన్నా ఇదిగో బ్రతకలేని పరిస్థితులు, మనిషి జీవితంలో గమనించినట్లయితే ఇదిగో క్షేమంగా ఉండలేని పరిస్థితులు, ఈ భయంకరమైన ఈ పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. భయంకరమైన పరిస్థితులండి. నిజంగా మనుషుల మధ్య ప్రేమలు లేవు, మనుషుల మధ్య ఆప్యాయతలు లేవు. మనుషులు ప్రియ దేవుని బిడ్డలారా చంపుకుంటున్నారు. ఇదిగో కొంతమంది ఆర్థిక ఇబ్బందులు బట్టి చనిపోతూ ఉన్నారు. మరి కొంతమంది అప్పుల బాధలు బట్టి చనిపోతూ ఉన్నారు. మరి కొంతమంది ఇదిగో ఈ కరోనా వలన మరెక్కువ మంది చనిపోతూ ఉన్నారు. అనారోగ్యాలు బట్టి కొంతమంది. నిజంగా మనిషి ఎంతమంది పుట్టారు అనే దానికంటే ఎంతమంది చనిపోయారు అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఈరోజు. ప్రియ దేవుని బిడ్డలారా, దినాలు ఆ రీతిగా ఉన్నాయి. మనిషి జీవితంలో స్వార్థం పెరిగిపోయింది, అసూయ పెరిగిపోయింది, ద్వేషం పెరిగిపోయింది. మనుషులు ఈరోజు ఎవ్వరూ కూడా ప్రేమించలేని పరిస్థితులు. కనుక తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, చెట్టుకొకరు పొట్టుకొకరు అని ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో పిల్లల యొద్దకు తల్లిదండ్రులు రాలేక, తల్లిదండ్రుల దగ్గరికి పిల్లలు రాలేక, ఇదిగో ఒకళ్ళు వచ్చినా ఇదిగో వాళ్ళ కలవలేని పరిస్థితి. ఎందుకంటే ఈ కరోనా దినాలు ఇవే కడవరి దినాలు, ఇవే దుర్దినాలు, ఇవే భయంకరమైన దినాలు. కనుక ప్రియ దేవుడి బిడ్డలారా, ఏ క్షణము ఏ సమయంలో ఏ జరిగితో తెలియదు. కాబట్టి ఈ దినాలు చెడ్డవి గనుక నీ జీవితంలో ఇదిగో సమయాన్ని పోగొట్టుకోవద్దు. సమయాన్ని సద్వినియోగం చేసుకో, సమయాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. సమయము చాలా విలువైనది, సమయము చాలా ప్రాముఖ్యమైనది. సమయము పోతే మరలా రాదు, సమయము పోతే మరలా తిరిగి రానే రాదు. నేను అంటాను, ఇప్పుడు నువ్వు యవనస్తుడు అనుకో, పోయిన బాల్యం మరలా నీకు తిరిగి వచ్చిద్దా? ఇప్పుడు నువ్వు మధ్య వయస్సులో ఉన్నావు కనుక నీ యవనం మరలా తిరిగి వచ్చిద్దా? ఇప్పుడు నువ్వు వృద్ధాప్యములో ఉన్నావు, మరలా నేను కనుక మధ్య వయస్సు, నాకు వయస్సు కావాలి అనుకుంటే ఆ పోయిన వయస్సు మరలా తిరిగి వచ్చిద్దా? రాదు. నిన్ననేది మరలా ఇయ్యాలి రాదు, నిన్ననేది ఇయ్యాలి రాదు. పోయిన గంట మరలా తిరిగి మనకు రాదు. సమయం ఎంత విలువైనదో. రైల్వే స్టేషన్కు అర్జెంట్ పని మీద రైలుకి వెళ్ళాలనుకున్నవాడు ఒక 5 నిమిషాలలో రైలు మిస్ అవుతే 5 నిమిషాలు విలువ ఎంతో వాడికి తెలుసు. 5 నిమిషాల విలువ, ఆ 5 నిమిషాల్లో రైలు మిస్ అవుతే 5 నిమిషాల విషయమై వాడు ఎంత బాధపడతాడో తెలుసా? ఇంటర్వ్యూకి వెళ్ళిన వాడు 2 నిమిషాలు ఆలస్యంగా వస్తే, ఇంటర్వ్యూ మిస్ అవుతే వాడు ఎంత బాధపడతాడో తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా, ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, 2 నిమిషాలు ఈరోజు ఒక రోజునే వృధా చేస్తున్నావు, ఒక నెలనే వృధా చేస్తున్నావు, ఒక సంవత్సరమునే వృధా చేస్తున్నావు. నీ జీవిత కాలములో ఎన్ని దినాలు వృధా అయిపోతున్నాయో, ఎన్ని వారాలు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు ఇదిగో వృధా చేసుకుంటున్నావో. నీ జీవితంలో ఈ దుర్దినాల్లో నీకు వచ్చావు. ఇకనైనా సమయాన్ని పాటించు, ఇకనైనా సమయమును సద్వినియోగం చేసుకో.
సమయము పోతే మరలా తిరిగి రాదు అనే విషయం గుర్తుపెట్టుకో. మానవుని జీవితంలో సమయము చాలా విలువైనది ప్రియ దేవుని బిడ్డలారా. కనుక నీకు అనేక సమయాలు ఉన్నాయి. అనేక సమయాలు మహాజ్ఞాని అయిన సొలొమోను అంటాడు, ప్రతిదానికి సమయము కలదు. చూడండి అన్నమాట. ప్రసంగి గ్రంథం, దేవుని పరిశుద్ధ గ్రంథములో ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుకోగలిగితే, ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు చచ్చుటకు, నాటుటకు నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు బాగు చేయుటకు, పడగొట్టుటకు కట్టుటకు, ఏడ్చుటకు నవ్వుటకు, దుఃఖించుటకు నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పగా వేయుటకు, కౌగిలించుకుటకు కౌగిలి మానుటకు, వెదుకుటకు పోగొట్టుకొనుటకు, దాచుటకు పారవేయుటకు, చింపుకొనుటకు కుట్టుకొనుటకు, మౌనంగా ఉండుటకు మాట్లాడుటకు. కనుక ప్రేమించుటకు ద్వేషించుటకు, యుద్ధము చేయుటకును సమాధాన పడుటకును, కష్టపడిన వారికి తమ కష్టం వలన వచ్చిన లాభమేంటి అంటే, ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ప్రతి మనిషికి సమయం ఉంది. అంటే ప్రతి దానికి సమయం ఉంది. దేవుడు ప్రతి ఒక్కరికి ఆయా కార్యక్రమాలకు సమయాన్ని కేటాయించాడు. దేవుడు మనకు ఒక రోజుకి 24 గంటలు సమయం ఇస్తే, ఆ 24 గంటల్లో లేదా ఇదిగో వారం, నెల, ఇదిగో సంవత్సరం 365 రోజులకు మన జీవితంలో ప్రతిదానికి సమయాన్ని కేటాయిస్తాం. ఇదిగో పలానా తారీఖున పెళ్ళి, ఇదిగో 12 అయింది అన్నం తినాలి, కనుక అయ్యో 10 అవుతుంది నిద్రపోవాలి, అయ్యో 7 అవుతుంది లేచి పనికి వెళ్ళాలి అని మనిషి ఇదిగో ప్రతిదాన్ని సమయాన్ని కలిగి ఉండి సమయాన్ని పాటిస్తూ ఇదిగో ప్రతి దానికి సమయాన్ని ఫాలో అవుతూ ఉంటాడు. అంటే ఇటువంటి సమయాన్ని కలిగి ఇదిగో ఈ సమయాన్ని పాటిస్తూ ఈ సమయానుసారంగా ఇదిగో ప్రయాసపడుతున్న నీకు దీనివల్ల లాభమేనా? తినడానికి సమయం ఇస్తున్నావు, పనికి వెళ్ళడానికి సమయం ఇస్తున్నావు, కష్టపడటానికి సమయం ఇస్తున్నావు, ఉద్యోగం చేయడానికి సమయం ఇస్తున్నావు, ఊర్లు వెళ్ళడానికి సమయం ఇస్తున్నావు, ఇదిగో ఫంక్షన్కి వెళ్ళడానికి సమయం ఇస్తున్నావు, ఇదిగో తినడానికి, ఇదిగో త్రాగడానికి, నిద్రపోవడానికి, లేవడానికి, ప్రతి దానికి నీకు సమయం ఉంది. మంచిదే. ప్రతి దానికి సమయాన్ని కలిగి సమయానుసారంగా ఇదిగో పోవటం మంచిదే. కానీ ఈ కడవరి దినాలలో, ఈ ప్రభు రాకడ ఈ సమయాలలో, ఈ దుర్దినాలలో, ఈ చెడ్డ దినాలలో నీ జీవితంలో నువ్వు కోల్పోతున్నవేంటో తెలుసునా? నీ బ్రతుకులో నువ్వు కోల్పోతున్నవేంటో తెలుసునా? రోజు రోజుకి ఇదిగో సమయాన్ని పోగొట్టుకుంటున్నవి ఏంటో తెలుస్తున్నా? సమయం ఉన్నా కూడా ఇదిగో సంపాదించుకోలేనివి ఏంటో తెలుసా? నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావు కదా, ఇప్పటికే నేను ఆస్తులు సంపాదించా, ఇప్పటికే ఉద్యోగాలు సంపాదించా, ఇప్పటికే వ్యాపారాలు చేస్తున్నా, ఇప్పటికే బిల్డింగులు కట్టా, ఇప్పటికే బంగారాన్ని కలిగి ఉన్నా, ఇప్పటికే నా జీవితంలో ఇదిగో అన్నిటిని నేను సంపాదించుకున్నా, కనుక మా బ్రతుకులో ఇదిగో నేను వయస్సు ఉండగానే సమస్తాన్ని కలిగి ఉంటున్నాను, ఇంక నేను సంపాదించుకుంది ఏముంది, ఇక నా జీవితంలో ఇదిగో సమయాన్ని బట్టి నా బ్రతుకులో కలిగి ఉన్నది ఏంటి అని నీకు ఒకవేళ ప్రశ్న రావచ్చు. కానీ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు అన్నీ అంటే
ఈ లోకంలో సమస్తాన్ని సంపాదించుకుంటున్నావు, ప్రతిదానికి సమయాన్ని ఇచ్చి. కానీ ఒక అవివేకిలాగా విలువైన దానిని ఏంటో గ్రహించలేకపోతున్నావు. నీ జీవితంలో శ్రేష్టమైనది ఏంటో నువ్వు గ్రహింపు కలిగి ఉండలేకపోతున్నావు. తెలుసా నీకు, ఒక రోజంట ఒక రాజుగారు ఒక వ్యక్తిని ప్రజలందరి ముందు ఇలా అన్నాడంట, రే మీ అబ్బాయికి బంగారం ఏంటో వెండేంటో తెలియని ఆ అజ్ఞానురా నీ కొడుకు, బంగారం అంటే ఏంటో వెండి అంటే ఏంటో తెలియదు నీ కొడుక్కి, నీవేవో ఇంత జ్ఞానం గలవాడివి, నీ కొడుకేంట్రా అంత అజ్ఞాని అని అందరి ముందు ఆ రాజుగారు తిడుతూ ఉంటే ఆ వ్యక్తికి చాలా బాధ వేసింది. ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత కొడుకు స్కూల్ నుండి వచ్చాడు. ఎరా, నేను ఇంత మహాజ్ఞానిని, రాజుగారి ఎదుట నేను ఎంతో మెప్పు పొందాను, అలాంటిది ఈరోజు రాజుగారి ఎదుట నేను సిగ్గుతో తల వంచుకునే పరిస్థితి వచ్చిందిరా నీ వల్ల అంటే, ఏం డాడీ అన్నాడు. అప్పుడు ఆ తండ్రి అంటాడు, ఎరా రాజుగారు, ఇదిగో నీవు ఒక చేతిలో బంగారాన్ని ఒక చేతిలో వెండి పట్టుకొని ఈ రెండిట్లో ఏది విలువైనది అని అడిగినప్పుడల్లా నీవు బంగారం విలువైనది అనకుండా వెండి విలువైనది అంటున్నావంట, ఏంట్రా నీకు పిచ్చా వెర్రా, అసలు నా కడుపులో చెడు పుట్టేవేరా అని అంటుంటే ఆ కొడుకు ఇలా అంటున్నాడంట, నానా రాజుగారు రోజు నా కాడికి వచ్చి నన్ను ఎగతాళి చేయడానికి బంగారం ఒక చేత్తో వెండి ఒక చేతిలో పెట్టుకొని ఈ రెండిట్లో ఏది విలువైనదో అది తీసుకో అని అంటాడు నాన్న. అప్పుడు నేను వెండిని తీసుకుంటాను, రండి ఒకసారి అని చెప్పి ఒక బీరువా అలా తీయంగానే లాకర్ ఆ బీరువా ఓపెన్ చేయగానే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ బీరువాల నుంచి వెండి నాణ్యాలన్నీ కూడా కింద పడతా ఉంటాయి, చాలా వెండి నాణ్యాలు. అప్పుడు కొడుకు అంటాడు, నానా నా తెలివిని ఉపయోగించి, అంటే నేను తెలివిగలవాడిని రాజుగారి దగ్గర నిరూపించుకోవడానికి నేను బంగారం విలువైనది అని అంటే, ఇదిగో ఆ బంగారం తీసుకునేవాడు మరలా నా దగ్గరికి వచ్చి బంగారు విలువైనదా వెండి విలువైందా అని అడిగేవాడు కాదు. బంగారం విలువైనదే, కానీ వెండి విలువైనదిగా నేను ఎందుకు ఎంచుకుంటానో తెలుసునా? ఆ వెండి, ఆ రాజుగారు నన్ను ఎగతాళి చేయడానికి రోజు వస్తాడు, రోజుకు ఒక వెండి నాణ్యం ఇస్తాడు. అదే నేను బంగారం తీసుకుంటే ఒక్కసారికి అయిపోయేది, కానీ ఈరోజు ఇన్ని వెండి నాణ్యాలు ఉన్నాయి, ఆయన ఇచ్చే ఒక బంగారపు నాణ్యం కంటే ఈ వెండి నాణ్యాలు ఎంత విలువైన ఒకసారి ఆలోచన చేయనానా అన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనుషులు తమేదో జ్ఞానవంతులమని, తమేదో ఇదిగో మేధావులు అన్నట్లుగా, తమేదో ఇదిగో అన్నీ తెలిసిన వాడిగా, తనేదో ఇదిగో తన జీవితంలో తనంతటి ఏదో జ్ఞానవంతుడి ప్రపంచంలో లేనన్నట్లుగా ఈరోజు విర్రవీగుతూ, ప్రియ దేవుని బిడ్డలారా, తాము గొప్పవాడిని అనిపించుకోవడానికి, తాను తెలివిగలవాడిని అనిపించుకోవడానికి, తాను ఈ లోకములో నా అంతటి మేధావి ఈ ప్రపంచములో లేడు అని అనిపించుకోవడానికి మనిషి ఈ లోకములో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఈనాడు బిల్డింగ్లు సంపాదించుకుంటున్నాడు, ఈనాడు డబ్బులు సంపాదించుకుంటున్నాడు, ఈనాడు ఉద్యోగాలు సంపాదించుకుంటున్నాడు. ఈ లోకంలో ఇదిగో ఈ సమయం ఉండగానే ఈ ప్రపంచములో అన్నిటిని అవసరం చేసుకోవాలి అని ఇదిగో పేరు ప్రఖ్యాతుల కోసం, ధనము కోసం, భోగ భాగ్యాల కోసం ప్రాకులాడుతున్నాడు. కానీ అజ్ఞానిగా మారిపోతున్నాడు. కారణం ఏంటో తెలుసునా? ఆ మనిషి మరణించిన తర్వాత అన్నీ లోకంలో విడిచిపెట్టి ఒట్టి చేతులతో వెళ్ళిపోవలసిందే, ఒట్టి చేతులతో వెళ్ళిపోవలసిందే. ఏది తన అక్కడికి రాదు. కానీ సమయం ఉండగా
మనం సంపాదించుకోవాల్సిన కొన్ని ఉన్నాయి. ఈ లోకంలో సమయం ఉండగా మన బ్రతుకులో కలిగి ఉండవలసిన కొన్ని ఉన్నాయి. అవి సమయం పోతే మరలా తిరిగి రాదు అని ఒక సేవకుడిగా నేను ఈరోజు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, డబ్బు సంపాదించుకోవడానికి ఈరోజు కాదు రేపు సంపాదించుకోవచ్చు. డబ్బున్నా లేకపోయినా పర్వాలా. డబ్బు లేనప్పుడే మనిషికి మనశ్శాంతి ప్రశాంతత దొరుకుతుంది. వెండి బంగారాలు సంపాదించుకోకపోయినా పర్వాలా. ఒకవేళ ఈరోజు కాబట్టి రేపు సంపాదించుకోవచ్చు. పేరు ప్రఖ్యాతులు ఈరోజు కాబట్టి రేపు. ఈ లోకములో ఏదైనా ఈరోజు కాబట్టి రేపు సంపాదించుకోవచ్చు. కానీ నేడు అన్న సమయం కొన్ని ఉన్నాయి, నేడే సంపాదించుకోవాల్సినవి. చాలామంది అంటారు కదండి, నేడే కనుక నేడే ఇదిగో అంటే ఈరోజు మాత్రమే తక్కువ ధరలో, ఈరోజు మాత్రమే ఈ సేల్, ఈరోజు మాత్రమే ఈ డిస్కౌంట్ అంటారు కదండి. కనుక నీకు కూడా ఈరోజు వరకే దేవుడు కొన్ని నీకు ఇవ్వాలనుకుంటాడు. అదేమిటో తెలుసునా? సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా, సమయాన్ని పోగొట్టుకోకుండా, సమయమును నువ్వు సద్వినియోగం చేసుకోవడానికి నీ జీవితంలో నువ్వు కలిగి ఉండవలసిన శ్రేష్టమైనవి కొన్ని ఉన్నాయి. అవేంటో దేవుని వాక్యములో నుంచి, దేవుని మాటలు కొన్ని విషయాలు మీకు నేను తెలియజేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ వాక్యములో మనము గ్రహించవలసిన కొన్ని విషయాలు అదేంటయ్యా అంటే, గమనించినట్లయితే, ఒకటి, మనము సమయాన్ని, దైవ సమయాన్ని ఎప్పుడూ మనం పోగొట్టుకోకూడదు. దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి ఖచ్చితంగా. అందుకనే ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక, దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకోగలిగితే, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకొనిన యోసేపు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. యోసేపు ఆ తరువాత ఆశీర్వాదాన్ని పొందగోరి కన్యలు విడుచుచు దాని కోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చదువుకున్న మాటలో భావం ఏంటి అంటే, ఒకరోజు ఇస్సాకు తన పెద్ద కుమారుడైన ఏశావును పిలిచాడు. ఏమనంటే, నాయనా ఏశావా, నీవు వేటగాడివి, ఇదిగో నాకు కళ్ళు కనిపించట్లా, ఇక నేను దేవుని యొద్దకు పోయే అవకాశం వచ్చింది కనుక చివరిగా నా కోరిక ఏంటంటే, నీ వెళ్ళి నా కోసం ఒక మంచి వేటను వేటాడి నాకు ఇష్టమైనట్లుగా వంట వండి తీసుకురా. నేను కడుపారా తిని మనసారా నిన్ను దీవిస్తాను. ఇదిగో నా తండ్రి అయిన అబ్రహాం పైన ఉంచిన ఆశీర్వాదాలు, ఇదిగో నా తండ్రి అయిన అబ్రహాము ద్వారా నాకు వచ్చిన ఆశీర్వాదాలు ఈరోజు నా పెద్ద కుమారుడు అయిన నీ మీదకి నేను పంపించాలి, నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాను కనుక నీ వెళ్ళి త్వరగా నేను చెప్పినట్లు చేయన్నాడు. సరేనని ఆ కుమారుడు ఏశావు ఇదిగో వేటాడడానికి తాను అడవికి వెళ్ళాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అడవికి వెళ్ళి వేటాడి వచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది. ఆ లోపు జరిగిన ఒక భయంకరమైన విషయం ఏంటో తెలుసునా? ఇస్సాకు భార్య రిబ్కా ఇదిగో తన చిన్న కుమారుడైన యాకోబును పిలిచి, ఒరే నాయనా, నీ తండ్రి మీ అన్నయ్యకి చెప్పిన విషయం అంతా నేను విన్నాను కనుక నీ తాత అయిన అబ్రహాం పైన ఉన్న ఆశీర్వాదం
మీ నాన్న మీదకి వచ్చింది. ఇప్పుడు మీ నాన్న మీ అన్నయ్య మీదకి ఆశీర్వాదాలు పంపాలని ఆశపడుతున్నాడు కనుక మీ అన్నయ్య ఆశీర్వాదం పొందుటకు నాకు ఇష్టం లేదు కనుక నువ్వేం చేస్తావంటే నీ దగ్గరున్న మందలో నుంచి ఒక క్రొవ్విన దానిని తీసుకొని రా. నేను మీ తండ్రికి ఎలా వండితే ఇష్టమో అలా వండుతా, చక్కని వంట తయారు చేస్తా కనుక అది తీసుకుని వెళ్ళి మీ నాన్నకి ఇచ్చి కనుక మీ నాన్న ఇచ్చి ఆశీర్వాదాలు పొందుకో అని చెప్పింది. అప్పుడు ఆ చిన్న కుమారుడు యాకోబు అంటాడు, అమ్మ అన్న గొంతు ఏంటి, నా గొంతు ఏంటి, అన్న ఒంటి తీరేంటి, నా ఒంటి తీరేంటి, ఏశావు అంటే రోమాలు కలిగిన వాడు కదా, మరి నాకు రోమాలే లేవు కదా, మరి తండ్రి గుర్తుపట్టి ఒకవేళ నా మీద కోపగించుకొని నన్ను శపిస్తే అని ఆ కొడుకు సలహా ఇస్తే అంటే తను ఆ మాట చెప్పినప్పుడు ఆ తల్లి అంటది, రే ఇదిగో నీవు వెళ్ళి ఆ గొర్రెను తీసుకురా, దాన్ని వధించు, చక్కని వంటనే వండుతా అని చెప్పి చక్కని వంట వంట ఇస్సాకుకి ఇష్టమైనట్లుగా వండి ఏశావు వచ్చేసరికి రిబ్కా మంచి కూర వండి తన చిన్న కుమారుడైన యాకోబుకి ఇచ్చి, ఒరే నాయనా ఈ గొర్రె చర్మాన్ని, ఈ గొర్రె బొచ్చును నువ్వు ధరించుకో, మీ నాన్న ఒరే దగ్గరికి రా అన్నప్పుడు ఆ గొర్రె బొచ్చు ఉన్న చేతిని మీ నాన్నకి ఇవ్వు, అప్పుడు నిన్ను ఏశావే అనుకొని నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్పినప్పుడు సరేనని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నాన్న అని పిలిచాడు. పిలిచినప్పుడు ఏంటి యాకోబు గొంతులాగుంది, ఎవరు అన్నాడు ఇస్సాకు. అప్పుడు ఇస్సాకుతో ఆ యాకోబు అంటాడు, నానా నేను ఏశావును నానా అన్నాడు. నువ్వు ఏశావా, గొంతు చూస్తే యాకోబు గొంతులాగుందే, నువ్వు ఏశావు అంటావేంది, దగ్గరికి రా అని చెప్పి ఇదిగో నీ చేయి చాపు నేను పట్టుకోవాలి అన్నప్పుడు అప్పుడు దగ్గరికి వస్తున్నప్పుడు తల్లి చెప్పిన మాట ప్రకారంగా యాకోబు ఆ గొర్రె బొచ్చును కనుక ఆ గొర్రె చర్మాన్ని చేతి మీద వేసుకున్నప్పుడు ఆ చేతిని అలా తాకినప్పుడు ఏశావు ఒంటిపైన రోమాలు ఉన్నట్లుగానే ఉన్నాయి అనుకుని ఇతడే ఏశావు అనుకొని ఆ వంటను తిని మనసారా యాకోబును దీవించాడు. యాకోబు ఎప్పుడైతే దీవెన పొందాడో వెంటనే అక్కడి నుంచి ఎదుగు తన మావింటికి వెళ్ళిపోయాడు. అలా తిని అలా ఆశీర్వాదాలు పొంది అలా వెళ్ళిపోయాడో లేదో ఆ తర్వాత వచ్చాడు ఏశావు. అర్థమవుతుందా? అంటే ఆశీర్వాదాలు పొందాలని కోరికుంది. ఆశీర్వాదాలు ఇదిగో నా పితృడైనా ఇదిగో మా తాతగారి పైన ఉన్న ఆశీర్వాదం ఇప్పుడు మా నాన్న మీదకుంది, మా నాన్న మీద ఉన్న ఆశీర్వాదం ఇప్పుడు నేను పొందబోతున్నాను కనుక ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని పొందాలి అని ఆశతో ఇదిగో ప్రయాసతో పోరాడాడు, వేటాడాడు, వండాడు, తీసుకొని వచ్చాడు. కానీ ఏం జరిగిందో తెలుసునా? ఆలస్యమైంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలస్యమైంది. ఎందుకు ఆలస్యమైందంటే ఏశావు వచ్చేసరికి యాకోబు ప్రియ దేవుని బిడ్డలారా ఆశీర్వాదాలన్నీ తీసుకుపోయాడు. నేనంటాను అదే ఒక్క నిమిషం ముందుగా ఏశావు వస్తే యాకోబు పొందుకునే ఆశీర్వాదాలు ఏశావు పొందుకునేవాడు. కానీ ఆశీర్వాదాలు కోల్పోయాడంటే ఏశావు. కారణం ఏంటో తెలుసునా? ఆ తర్వాత వచ్చాడు. ఏ తర్వాత? ఆశీర్వాదాలన్నీ యాకోబు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత వచ్చాడు. కానీ ఆశీర్వాదాలు చూశాడు కానీ తనకేమీ దొరకల. ఈరోజు నీవు దేవుని మందిరానికి ఎలా వస్తున్నావు? ఆశీర్వాదాలు పొందాలని ఆశ ఉంది నీకు, దేవుని మేలును పొందాలని ఆశ ఉంది, దేవుని చేత దీవించబడాలని కోరిక ఉంది. కానీ దేవుని మందిరానికి ఏ రోజైనా క్రమంగా వచ్చావా ప్రార్థనకి? ఇవి చెడ్డ దినాలండి. దేవుని ఆశీర్వాదాలు మనం లేకపోతే, దేవుని కృప మనకు లేకపోతే, దేవుని సహాయం మనకు లేకపోతే ఈ దుర్దినాల్లో, ఈ చెడ్డ దినాలలో మనం బ్రతకలే. ఆ దేవుడే ఒక క్షణం మనల్ని మరిచినా మనం ఏమైపోదుమో. కనుక దేవుడు మనతో ఉండాలి అంటే మనము ముందుగా ప్రభు సన్నిధికి రావాలి. దేవుని సన్నిధిలో ముందుగా ప్రభు పాదాల చెంతకు చేరాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుని సన్నిధి అంటే ఎంత నిర్లక్ష్యమో, దేవుని సన్నిధి అంటే ఎంత సోమరితనమో.
పనులకి తొందరగానే వెళ్తారు, ఉద్యోగాలకి టైం ప్రకారంగా పోతారు. ప్రియ దేవుని బిడ్డలారా, వ్యాపారాలకు టైంగానే వెళ్ళి వ్యాపారాలు చేసుకుంటారు. కానీ దేవుని విషయానికి వచ్చేసరికి, దేవుని మందిరానికి వెళ్ళే విషయానికి వచ్చేసరికి, దేవునికి ఇవ్వాల్సిన సమయం ఎదుగు దేవునికి ఇచ్చే ఆ సమయానికి వచ్చేసరికి ఆ సమయాన్ని దుర్వినియోగం చేస్తారు. ఇదిగో సమయమును సద్వినియోగం చేసుకోకుండా ఆ సమయాన్ని పోగొట్టుకునే ఇదిగో యేసే వంటి భ్రష్టులు ఎంతమంది ఉన్నారు. యేసే వంటి భ్రష్టులండి, యేసే వంటి ఇదిగో ఆశీర్వాదాలు కోల్పోయేవారు, ఇదిగో యేసావులాగా ఇదిగో దేవుడి ఆశీర్వాదాలు పొందాలని ఆశించి దాన్ని కోల్పోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసునా? కనుక ఒకవేళ ఆ లిస్టులో నువ్వు కూడా ఉన్నావేమో, ఆ లిస్టులో నీవు కూడా చేర్చబడ్డావేమో. అందుకే ఆరాధన 10:30 కంటే నీవు ఆచుకొని తీర్చుకొని 12 గంటలకు వస్తున్నావు. అదేమనంటే, పిల్లలండి, ఇంట్లో పని కాలేదండి, భర్త ఊరుకోలేదండి, కొంచెం లేట్ అయిందండి అని సాకులు చెబుతున్నావే. దేవునికి సాకులు కాదు కావాల్సింది, నీ యథార్థత కావాలి. సాకులు చెప్పిన ఆదాము అవ్వ ఏమయ్యారు? శపించబడ్డారు. పశ్చాత్తాపడిన మాట అయితే క్షమించబడేవాళ్ళు. కానీ ఆదాము ఏమంటాడు తెలుసునా? నీవిచ్చిన ఈ స్త్రీనయ్యా పండు నాకు ఇచ్చింది అంటాడు. ఏంది స్త్రీ నువ్వు చేసిన పని అంటే, నాదేం లేదయ్యా, ఈ సర్పమే నన్ను మోసం చేసింది అంటది ఆమె. వాళ్ళు చెప్పిన మాట వాస్తవమే, కానీ దేవునికి వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకునే ఈ సొడ్డులు కాదు. నీ పిల్లల మీద, నీ భర్త మీద, ఇంట్లో పని మీద నువ్వు చెప్పే సాకులు దేవునికి అవసరంలా. నువ్వు పశ్చాత్తాపడాలి. రెండోదిగా నిన్ను నువ్వు సరి చేసుకోవాలి. పశ్చాత్తాపడి మరలా ఎన్నడూ ఆ తప్పు చేయకుండా ఏదో సమయాన్ని పాటిస్తూ క్రమముగా నువ్వు నడుచుకోవాలి. అక్రమంగా ప్రవర్తిస్తే నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలు కోల్పోతావు. అందుకే కదా ప్రభువా ప్రభువా తలుపు తీ అని తలుపు కొడుతుంటే దేవుడు అంటాడు, మీరు ఎవరో నాకు తెలియదు. అదేంటయ్యా, నీ నామములో దెయ్యాలు వెళ్ళగొట్టలేదా? నీ నామములో భాషలు మాట్లాడలేదా? నీ నామములో మేము స్వస్థతలు చేయలేదా? అద్భుతాలు చేయలేదా? అయినా మీరెవరో నాకు తెలియదు. అక్రము చేయువారులారా నా యుద్ధ నుండి పోండి అని ప్రభు వారిని గద్దించాడు. ఎందుకంటే క్రమాన్ని మీరి అక్రమముగా ప్రవర్తించే వారికి ఇదిగో దేవుని ఆశీర్వాదాలు కాదు కదా, ఆయన రాజ్యములు అడుగుపెట్టే అర్హతను కోల్పోతారు. ఒక అరగంట లేటుగా వెళ్ళు ఉద్యోగానికి, నేను రాణిస్తారా? ఇదిగో గంట ఆలస్యంగా ఇదిగో వ్యాపారాన్ని ప్రారంభించు, కస్టమర్స్ వస్తారా? ఇదిగో పనికి ఇదిగో అందరూ వెళ్ళిన 10 నిమిషాలకు వెళ్ళు, నిన్ను పనిలో పెట్టుకుంటారా? మరి ఎలాగ నువ్వు దేవుని సన్నిధికి ఇదిగో దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు పొందాలని వస్తున్నావు, కానీ ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? 10 నిమిషాలు విలువ అంటే అంత నిర్లక్ష్యమా? ఆ దేవుని సన్నిధే కదా, ఎప్పుడు పోయినా ఎవరేమంటారు అన్న ధీమానా? ప్రియ దేవుని బిడ్డలారా, మానవుల రోషం కంటే దేవుని రోషం మరెక్కువ. యెహోవా కోపిస్తే పర్వతాలు సైతము గడగడలాడిపోతాయి. అలాంటిది కనుక దేవుడు కోపము నీ మీదకు రాగలక మునిపే ప్రభు పాదాల చెంత పశ్చాత్తాపడు. ప్రభు పాదాల చేత ఇదిగో పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఇకనైనా సమయం ప్రకారముగా సమయమును సద్వినియోగం చేసుకున్నట్లుగా సమయాన్ని పాటించి ప్రార్థనకి రావడానికి ప్రయత్నించాయి. అంతేకాదండి, ఇంకా ఈ ఎబ్రిల్కు రాసిన పత్రికలో మరొక మాటను మనం చూడగలుగుతాం. మనము 10వ అధ్యాయాన్ని చదువుకుంటే 24వ వచనం, కొందరు మానుకొనుచున్నట్లుగా
సమాజముగా కూడుకొనుట మానక ఒకరికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యాలు చేయుటకును ఒకరికొకడు పురికొల్పవలెనని ఆలోచింతుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందంటే, మానుకున్నట్లు, ఒకడు మానుకున్నట్లుగా, కొందరు మానుకున్నట్లుగా మనము మానుకోకూడదు. దేవుని సన్నిధికి రావటం వల్ల ఎంత ఆశీర్వాదము నీకు తెలుసు కదా. అది దేవుని యొక్క సన్నిధిలో ఎంత సంతోషము, ఎంత ఆనందము, ఇదిగో ఎంత నెమ్మది, ఎంత దీవెన, ఎంత రక్షణ, ఎంత క్షేమము దేవుని సన్నిధిలో కలుగుతుందో. దేవుని యొక్క మందిరములో ఒక విలువ, మందిరము యొక్క ఇదిగో ఖ్యాతి నీకు తెలుసు కదా. భక్తుడు అంటాడు, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే యెహోవా మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. దేవుని సన్నిధిలోకి రావాలంటే ఎంత ఆశీర్వాదమో. ఈరోజు ఎన్ని వారాలు దేవుని సన్నిధి కొడుతున్నావో తెలుసా? దేవుని సన్నిధిని ఎంతగా నీవు కోల్పోతున్నావో తెలుసా ప్రియ విశ్వాసి? కొందరు మానుకున్నట్లుగా దేవుని సన్నిధిని మానుతున్నావు. అందుకే అంటాడు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. ఏ దినము? ప్రభు రాకడ దినాలు. ఇదిగో దుర్దినాలు సమీపిస్తూ ఉండగా ప్రభు రాకడ సమీపిస్తుందని ఎరిగి మరెక్కువగా సమాజముగా కూడుకునటం మనం మానుకోకూడదు. అంతా బాగున్నప్పుడు వారానికి ఒకసారి వెళ్ళినా పర్వాలా. కనుక ప్రియ, దుర్దినాలు ప్రారంభించే కొలది, అంటే ఈ శ్రమ, ప్రభు రాకడ దినాలు, ప్రభు రాకడ సంబంధించిన ఏదో ఈ పరిస్థితులన్నీ జరుగుతూ ఉండగా ప్రభు రాకడ వస్తుందని ఎరిగి మరెక్కువగా ప్రభు సన్నిధిలో వారానికి 1 రోజు కాదండి, 2 రోజులు కాదండి, 3 రోజులు కాదండి, అవసరమైతే ఎదుగు వారమంతా దేవుని సన్నిధిలో ఉండేటట్లుగా ప్రభు సన్నిధికి రావాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానం గల వాడు ఏం చేస్తాడు తెలుసునా? సమయమును దుర్వినియోగం చేసుకోడు, సద్వినియోగం చేసుకుంటాడు. సద్వినియోగం చేసుకుంటాడు. ఇదిగో వారానికి ఒక్కసారి పోతే చాలు అని అనుకోడండి. దినములు చెడ్డవని ఎరిగి ప్రభు రాకడ సమీపిస్తుందని తెలుసుకొని ఇదిగో ప్రతిరోజు ఆయన సన్నిధిలో కనపడాలని ఆతృత కలిగి ఉంటాడు. ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఆయన సన్నిధిలో ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి, దైవజనులు చెప్పే వాక్యాన్ని వినాలి, ఇదిగో ప్రార్థన చేయాలి, ఆత్మను బలపరుచుకోవాలి, ప్రభు రాకడ కొరకు నేను సిద్ధపడాలి. అయ్యో, దేవుని సన్నిధిలో నేను లేకపోతే ప్రభు రాకడ కోల్పోతానేమో అని భయముతో ప్రభు సన్నిధిని నువ్వు రావాలి, ప్రభు సన్నిధికి రావాలి, ప్రభు సన్నిధికి రావాలి. కొంతమందికి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధి అంటే ఎంత నీటకో తెలుసునా? పెళ్ళి ఏదైనా వచ్చిందంటే అవసరమైతే ప్రార్థనైనా వెనకేస్తారు కానీ పెళ్ళి మానుకోరు. ప్రార్థనైనా వెనకేస్తారేమో, ఫంక్షన్ మానుకోరు. ప్రార్థనైనా వేస్తారేమో కానీ చుట్టాలు ఇంటికి వస్తే వాళ్ళు విడిచిపెట్టి ప్రార్థనకు రాలేరు. ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో దైవ సన్నిధినైనా మానేస్తారేమో కానీ ఇదిగో తోటి విశ్వాసులతో సమాధాన పడి ప్రభు సన్నిధికి రాలేరు. ఎంత దౌర్భాగ్యమో తెలుసునా? ప్రభు సన్నిధికి రావాలంటే అంత నిర్లక్ష్యం. ప్రభు సన్నిధిని ఎంతో సులయాసనంగా పోగొట్టుకుంటున్నావో క్రైస్తవుడా. దేవుడు నీ కొరకు సిద్ధపరిచే ఆశీర్వాదాలు కోల్పోతున్నావు తెలుసా? నీకు దేవుని మేలులు కోల్పోతున్నావు తెలుసా? దేవుడితో సహవాసాన్ని కోల్పోతున్నావు.
పరిశుద్ధులతో సహవాసాన్ని కోల్పోతున్నావు, సేవకులతో సహవాసాన్ని కోల్పోతున్నావు, నీ ఆత్మకు జీవాహారాన్ని కోల్పోతున్నావు. ఇదిగో ప్రియా దేవుని బిడ్డలారా, దైవ సన్నిధిలో ఆయన ప్రసన్నతను, మహిమను ఇదిగో నువ్వు కోల్పోతున్నావు. దేవుని ఆత్మను కోల్పోతున్నావు. నువ్వు ఒక్క వారమే కదా, ఆ ఒక్క వారమేనండి నీ జీవితంలో తీరని నష్టాన్ని అది నీకు అనుగ్రహిస్తుంది. అందుకే కాబట్టి సమయాన్ని పోగొట్టుకోవద్దు. దినములు చెడ్డవని, ఆ రాకడ సమీపిస్తుందని ఎరిగి ఆ తర్వాత రావటం కాదు, ముందుగా వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి. కొందరు మానుకున్నట్లుగా కాదు, ఆ దినము వచ్చుట నువ్వు చూచే కొలది మరెక్కువగా దేవుని సన్నిధిలో గడపటానికి నీవు సిద్ధపరచుకోవాలి. దావీదు అంటాడు, ఆయన రాజు అయి ఉండి దావీదు అంటాడు, ఏమంటాడో తెలుసిన, నా జీవిత కాలం అంతా యెహోవా మందిరములో ఆయన ప్రసన్నతను నేను అనుభవిస్తాను. సజీవులుండు దేశములో నా జీవిత కాలం అంతా నేను గడుపుతాను. ఒక రాజు అయిన దావీదుకి ఎంత ఆశ చూడండి. దావీదు, మహారాజు అయిన దావీదు, నీకున్న ఆశ ఏంటయ్యా అని అంటే దావీదు చెబుతాడు, నేను నా ఇంటి వారు ఆయన సన్నిధిలో ఉండాలి. నా ఇంటివారు నేను ఇదిగో మేమందరం ఆయన మందిరంలో ఉండాలి. అదే నాకు ఆశ. దావీదు, నీకే వరం కావాలి, నీకే వరం కావాలో కోరుకో అని దావీదును దేవుడు అడిగితే, దావీదు అడిగే వరం ఏంటో తెలుసిన, అయ్యా నీ ప్రసన్నతను అనుభవించడానికి నా జీవిత కాలమంతా నీ సన్నిధిలో గడపాలని వరంగా దయచే ప్రభువా. ఓ క్రైస్తవుడా, ఓ దేవుని బిడ్డ, దేవుని వాక్యం వింటున్న నా ప్రియమైన వారులారా, ఈరోజు దావీదుకున్న ఆశ నీకుందా? దావీదుకున్న తపన నీకుందా? దేవుని సన్నిధిలో గడపాలనే ఆతృత, దావీదుకున్న ఆతృత నీకుందా? ఏ కాడికి లోక సంబంధమైన వాటిపైన ఆతృత నీకు, లోక సంబంధమైన వాటిపైన నీకు ఆసక్తి, లోక సంబంధమైన వాటి విషయంలో నువ్వు పరుగులు తీస్తున్నావు. కానీ దేవుని సన్నిధి విషయంలో, ఆయన మందిర విషయంలో నీకు అట్టి ఆసక్తి ఉందో లేదో ఒకసారి ప్రశ్నించుకో. అన్నిటికీ సమయం ఉంది, దేవుని మందిరానికి కూడా సమయం ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకో. దేవుని మందిరానికి కూడా సమయం ఉంది. నువ్వు దేవుని మందిరములో నివసించే సమయం ఉంది. చాలామంది అంటారు, పాస్టర్ గారు ఇది కరోనా టైం కదా, మరి అనేక మందిరాలు మూయబడుతున్నాయి. మందిరాలు మూయబడుతున్నాయి కదా పాస్టర్ గారు, మరి మేము ఎలా ఆయన సన్నిధిని గడపాలి? మేము ఎలా ఆయన సన్నిధి యొక్క శక్తిని మేము అనుభవించాలి? మందిరానికి వచ్చే అవకాశాలు లేవు కదా. ఒకవేళ వెళితే ఆ కరోనా వస్తుందేమో భయం. ఏం చేయమంటావు? ఎలా? ఇదిగో ఆశ ఉన్నా, తృష్ణ ఉన్నా, కోరిక ఉన్నా, ఇదిగో మనసు రేపుతూ ఉన్నా మందిరానికి వెళ్ళలేని పరిస్థితులుగా పాస్టర్ గారు ఏం చేయమంటావు? మందిరాలు మూయబడితే నీ ఇల్లే ఒక మందిరంగా మార్చబడును గాక. నీ ఇల్లే ఒక మందిరముగా మార్చబడాలి. నీ ఇంటిలో నీ కుటుంబంతో కలిసి నువ్వు ఆరాధించు, నీ కుటుంబంతో కలిసి నువ్వు ప్రార్థించు, నీ కుటుంబంతో కలిసి ఇదిగో ఆయనను సేవించు. మరి మేము రోజు చేసేది అదే కదా పాస్టర్ గారు, మందిరానికి వెళ్ళలేక ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటున్నా. తల్లి, అతి తెలివి అంటారు, దీన్ని తెలివి అంటారు. ఇది ప్రతికూలమైన పరిస్థితి గనక, మందిరానికి వెళ్ళలేని పరిస్థితులు గనక నీకు దేవుడిచ్చిన అవకాశం అది. అంతేగాని ఇదిగో అవకాశం, దైవ సన్నిధిలోకి వచ్చే అవకాశం ఉండి కూడా నీ ఇంట్లో నేను ప్రార్థన చేసుకుంటున్నానయ్యా, మైకులో నువ్వు చెప్పే వాక్యం వింటున్నానయ్యా అని నువ్వు పిచ్చి పిచ్చి కబుర్లు చెబితే దేవుడు మెచ్చి నీకు మెడలే ఇవ్వడం.
లాగిచ్చి ఒకడు బీగుతాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకో, ఈరోజు అవకాశం ఉన్నప్పుడు దైవ సన్నిధిలోకి రావాలి. ఏ అవకాశం? మందిరము తెరవబడి మందిరంలో ఆరాధన జరుగుతున్నప్పుడు దైవ సన్నిధికి వచ్చి ఆరాధనలో పాల్గొనాలి. ఇప్పుడు అవకాశము లేదు, మందిరాలకు తాళాలు వేయబడ్డాయి. ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారంగా మనుషులందరి క్షేమం కొరకు ఎవరింట్లో వారు ఉన్నామని అధికారులు చెబుతున్న దాన్ని బట్టి నీ ఇల్లే ఒక మందిరంగా మార్చుకో. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఇల్లే ఒక మందిరంగా మార్చుకొని ఇదిగో ఇంట్లో ఆరాధన చేయి, ఇంట్లో ప్రార్థన చేయి, ఇంటిలో దేవుణ్ణి ఆరాధించు, దేవుణ్ణి ఆరాధించు. ఎక్కడ ఉన్నా సమయాన్ని పాటించు. నీ ఇంటిలో ఉంటే ఇంట్లో సమయాన్ని పాటించు. ఆరాధన సమయానికి ప్రతికూలంగా ఉంది కనుక, అనుకూలతగా ఉంటే మందిరాలు తెరవబడి ఆరాధన జరుగుతుంటే మందిరానికి రావాలి. మందిరాలకు తాళం వేసి మరి ఆ అనుకూలతగా లేనప్పుడు ఇంట్లో ఆరాధన చేసుకున్న దేవుడు మెచ్చుతాడు. కనుక ప్రియ దేవుని బిడలారా, దేవుని సన్నిధి మాత్రం మనం మానకూడదు. సుమి దైవ సన్నిధిలో, దేవుని సన్నిధిలో మనం నిలవాలి. కనుక దేవుని ఆత్మను, ప్రసన్నతను, మహిమను మనం అనుభవించాలి. దేవుని ఆశీర్వాదాన్ని కష్టం కంటే అధికం కాదు సుమి. నువ్వు సంపాదించే సంపాదన కంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలు అధికమైనవి. కాబట్టి ఈరోజు మొదటిగా నేను చెప్పే మొదటి మాట, సమయము, దినములు చెడ్డవి గనక సమయమును పోనీక సమయమును సద్వినియోగం చేసుకోవలసిన ఒక శ్రేష్టమైన సంగతిని ఏంటంటే విషయం ఏంటంటే దైవ మందిరంకి వచ్చేటప్పుడు అందరికంటే ముందుగా రావాలి. కొందరు మానుకున్నట్లుగా కాకుండా ఆ దినము వచ్చుట చూచిన కొలది మరెక్కువగా దైవ సన్నిధిలో గడపాలి. కనుక అలా గడిపినప్పుడు నిశ్చయముగా నా దేవుడు నిన్నును నీ కుటుంబాన్ని ఆయన సన్నిధిలో ఆరాధిస్తున్న మిమ్మల్ని అందరినీ నా ప్రభు అత్యధికముగా ఆశీర్వదించునుగాక. దేవుని సన్నిధిలో ఉన్నది మొదలుకొని దేవుని ఆశీర్వాదాలతో నువ్వు నింపబడుదువుగాక. దేవుడి ప్రసన్నతను అనుభవించుదువుగాక. దేవుడు నిశ్చయముగా నీకు, నీ కుటుంబానికి సమాధానము, క్షేమము, రక్షణ, సమృద్ధినిచ్చి ఆయన నీ కుటుంబాన్ని వర్ధిల్ల చేయునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక ఈరోజు మొదటి విషయముగా దేవుని వాక్యాన్ని బట్టి నీవు అనుభవించవలసిన శ్రేష్టమైన ఉన్నతమైన విషయం ఏంటంటే దైవ సన్నిధికి సమయానికి రావాలి. సమయాన్ని పోగొట్టుకోకూడదు. దేవుని సన్నిధి విషయంలో సమయాన్ని పోగొట్టుకోకూడదు. సమయానికి ప్రభు సన్నిధిలో ఆరాధించాలి. ఉపవాస ప్రార్థన సమయం నీకు తెలుసు. ప్రార్థన మందిరానికి రాలేవు, ఇంటిలోనే ఆ సమయం కల్లా మోకరించి ప్రార్థన చేయి. ఇదిగో తెల్లారిగట్ట ఉదయమున, మధ్యాహ్నమున దేవుడు నీకు సమయం ఇచ్చిన కొలది మరెక్కువగా ప్రభుతో గడపటానికి, ప్రభు యొక్క ప్రసన్నతులైన సన్నిధిని నీ జీవితంలో అనుభవించడానికి నువ్వు ప్రాకులాడాలని, ప్రయాసపడాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఈరోజు అతి రీతిగా ప్రభు యొక్క కృప ఆయన సన్నిధిలో నీ నిలుపునట్లు, ఆయన సన్నిధిలో నీ కొరకు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదం నా ప్రభునికి ఇచ్చినట్లుగా ప్రతి ఒక్కరూ సిద్ధపడదాం. దేవుని ఆశీర్వాదాలు సమయానికి వచ్చి, ఏ రోజు కోల్పోకుండా సమయానికి వచ్చి ప్రభు యొక్క ఆశీర్వాదాలను, సమృద్ధిని, క్షేమాన్ని సంపాదించుకొని దైవరాజ్యానికి వారసులం అవుదాం. మరి ప్రభు చిత్తమైతే రేపు మరి మనం ఇవ్వాల్సిన రెండవ సమయమును సద్వినియోగం చేసుకోవడానికి, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకునే రెండో ప్రాముఖ్యమైన విషయాన్ని రేపు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు మొదటి విషయాన్ని మన మనసులో జ్ఞాపకం చేసుకొని
ప్రభు దగ్గర ఒక తీర్మానం చేసుకొని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన దేవ, మహోన్నతుడు అయిన మా దేవ, పరిశుద్ధుడా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. ఈ ప్రత్యేకమైన వేళ దేవా, నువ్వు మాట్లాడిన అయ్యా నీ శ్రేష్టమైన నీ మాటలు బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. దినములు చెడ్డవి గనక సమయాన్ని పోగొట్టుకోవద్దంటున్నావు అయ్యా. ఏ విషయంలో మేము సమయాన్ని పోగొట్టుకోక సమయమును సద్వినియోగం చేసుకోవాలంటే నీ సన్నిధికి వచ్చే విషయంలో, నీ సన్నిధికి వెళ్ళే విషయంలో అయ్యా మేము ఆ తర్వాత రావటం కాదయ్యా, ముందుగానే రావాలి అయ్యా. కొందరు మానుకున్నట్లుగా కాదయ్యా, ఆ దినము వచ్చుట చూచి మరి ఎక్కువగా నీ సన్నిధిలో కూడుకోవటం దేవా, మేము ఎప్పుడూ కూడా మానుకోక నిశ్చయముగా నీ ఆశీర్వాదం పొందినట్లు, నీ సన్నిధిలో నీ యొక్క మహిమను అనుభవించినట్లుగా, నీ ప్రసన్నతను అనుభవించినట్లుగా, నీ సాక్ష్యమయమే బ్రతుకున్నట్లుగా నీవే సహాయం చేసి కనికరించి కృప చూపాలి. నా దేవా, నా తండ్రి, మా ప్రభువా, మా రక్షక, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే నైనా వింటూ ఉన్నారు అయ్యా, వారందరినీ పేరు పేరున దర్శించయ్యా. అయ్యా, ఇదిగో ఎంతమంది తీర్మానం చేసుకొని సన్నిధి విషయంలో అయ్యా నిలకడగా ఉండాలని నీ సన్నిధిలో అయ్యా ఇదిగో తమ ఆత్మీయతను కొనసాగించాలని ఎంతమంది వాక్యానికి పట్టుబడి వాక్యానికి తీర్మానం చేసుకొని వాక్యానుసారంగా బ్రతకడం ఇష్టపడుతున్నారో వారందరిని దీవించండి అయ్యా. దేవా, నిశ్చయముగా ప్రతి కుటుంబాన్ని దీవించండి అయ్యా. ఈ రోజునైనా నిజంగా పౌలు గారు చెప్పినట్లు అయ్యా, ఇవి చెడ్డ దినాలయ్యా, కరోనా దినాలు దేవా. మనిషికి క్షేమం లేని దినాలయ్యా, మనిషికి అయ్యా కాపుదల లేని దినాలయ్యా. అయ్యా చూడయ్యా, ఎక్కడ చూసిన కరోనా పేషెంట్లయ్యా, ఎక్కడ చూసిన భయంకరమైన కరోనా మరణాలయ్యా. దేవా, ప్రజలు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితులు అయ్యా. ప్రజలు నైనా అయ్యా ప్రాణ భయముతో అయ్యా ఇదిగోనైనా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బ్రతుకుతున్న దినాలయ్యా. ఈ భయంకరమైన ఈ పరిస్థితిలో దేవా ఇదిగోనైనా నీ సంఘాన్ని ప్రభువా, మా దేశ ప్రజలను, ప్రపంచ ప్రజలను కాపాడండి అయ్యా. దేవా, ఇదిగో కరోనాను యేసు నామములో గద్దించండి, కరోనాను అగ్నితో కాల్చివేయండి ప్రభువా. దేవా, కరోనా బారిన పడిన బిడలయ్యా, దేవా, కరోనా బారిన పడిన బిడలను ఒక్కొక్కరిని దర్శించయ్యా. మా గ్రామంలో కూడా ఉన్నారయ్యా. అయ్యా ఇదిగోనైనా మా మండలములో, జిల్లాలో, రాష్ట్రములో, దేశములో, ప్రపంచములో అయ్యా కరోనా పేషెంట్లు ఉన్నారయ్యా. దయచేసి నైనా అయ్యా ఇదిగో కరోనా పేషెంట్లందరినీ తాకండి అయ్యా. దేవా, వారికి ఏ కీడు ఏ ప్రమాదం రాకుండా అయ్యా ఒక్కొక్కరిని తాకండి. ఆ కరోనా నుండి విడుదల దయచేయండి. ఎవరికే ప్రమాదము లేకుండా అయ్యా ప్రతి ఒక్కరికి ఆరోగ్యము, క్షేమము, విడుదల దయచేయండి. అంతేకాదయ్యా దేవా, ఇదిగోనైనా నైనా మరణాల సంఖ్య కూడా తగ్గించండి అయ్యా. మరణాల సంఖ్యను కూడా తగ్గించండి అయ్యా. ఏ ఒక్కరూ మరణించడానికి వీల్లేదయ్యా. మరణము జీవము యెహోవా వశము ఉందని వాక్యం సెలవిస్తుంది. అవునయ్యా. అయ్యా, నీ వశమే ఉందయ్యా. ఎవరిని మరణానికి అప్పగించొద్దయ్యా. ఎవరు మరణానికి పాత్రులు కాకుండా అయ్యా మరణము నుండి తప్పించబడినట్లుగా దేవా తాకండి అయ్యా. డాక్టర్లు ఇస్తున్న మెడిసిన్స్ అవి మంచిగా పనిచేయాలి, ట్రీట్మెంట్లు మంచిగా పనిచేయాలి అయ్యా. పేషెంట్లందరూ త్వరగా బాగుపడి ఎవరి గృహాలకు వారు వెళ్ళాలి, ఆరోగ్యవంతులై ఉండాలి. నీవే సహాయం చేయండి అయ్యా. ఈ కరోనా టైంలో దేవా, ప్రజల పక్షమున నిలిచి పోరాడుతున్న ప్రజలయ్యా అయ్యా, నాయకులను జ్ఞాపకం చేసుకయ్యా, అధికారులను జ్ఞాపకం చేసుకయ్యా, పోలీసు వారిని జ్ఞాపకం చేసుకయ్యా, డాక్టర్లను జ్ఞాపకం చేసుకయ్యా, ఆశా వర్కర్లు జ్ఞాపకం చేసుకోయ్యా, వాలంటీర్లు జ్ఞాపకం చేసుకోయ్యా, మున్సిపాలిటీ వాళ్ళకి జ్ఞాపకం చేసుకోయ్యా. ఇంకా ఎవరెవరైతే ఉన్నారో దేవా, వారందరికీ నీ కాపుదల దయచేయ్యా, నీ భద్రత దయచేయ్యా, నీ కృపలో వారిని దాచిపెట్టయ్యా. ఏ కీడు రాకుండా అయ్యా వారిని సంరక్షించండి, వారిని వారి కుటుంబాలను కాపాడండి ప్రభువా. నీ కృపలో స్థిరపరచండి అయ్యా. అయ్యా అయ్యా అయ్యా, కరోనా బారిన ఏ ఒక్కరూ పడకుండా వారందరినీ
కాపాడిన వారు పడుతున్న ప్రయాసను దీవించి ప్రజలకు క్షేమం కాపుదల దయచేసి నీవే సహాయం చేయండి. ప్రభువానికే వందనాలు, స్తోత్రాలు. ఈ కరోనాను అయ్యా ఎలా ప్రజలు రక్షించుకోవాలి, అధికారులకు ఆలోచన చెప్పయ్యా, నాయకులకు ఆలోచన చెప్పయ్యా. నీవే వారితో మాట్లాడి దర్శించయ్యా, నీవే కనికరించయ్యా. మరి విలేకరులు కూడా ఎంతో ప్రయాసపడుతున్నారయ్యా, విలేకరులు కూడా దీవించయ్యా. అయ్యా ప్రతి ఒక్కరినయ్యా, నర్సులయ్యా, డాక్టర్లయ్యా, అందరినీ కాపాడయ్యా, అందరినీ సంరక్షించయ్యా, అందరినీ క్షేమంతో నింపి సహాయం చేయండి. మా సహవాసాన్ని, మా సంఘాలు అయ్యా, మా సేవకులు అందరినీ పేరు పేరున కాపాడి అయ్యా నీ కృపలో భద్రపరచండి. అయ్యా ఇదిగోనైనా అయ్యా 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 ఎంతోమంది సేవకులు మరణించారయ్యా, సేవకుల కుటుంబాలకు ఆదరణ దయచేయ్యా. ఎంతోమంది చనిపోయారయ్యా, వారందరి కుటుంబాలకి నీవే ఆదరణ కలిగించయ్యా, నీవే సహాయం చేయండి అయ్యా. మెట్టుకు నీ దాసునిగా ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ కరోనా మనుషులనైనా ఎలా బలహీనపరుస్తుందో, ఈ కరోనా ఎలా మరణానికి అయ్యా వారిని తీసుకుని వెళుతుందో, ఈనాడు కరోనా కంటే భయంకరమైనది పాపం అయ్యా. అయ్యా పాపము కూడా ప్రపంచాన్ని ఏలుబడి చేస్తుందయ్యా. ఈ పాపం మనిషిని బానిసునిగా చేసుకుంటుంది, ఈ పాపం మనిషిని పాతాళానికి తీసుకుని వెళుతుందయ్యా. అయ్యా కరోనా నుండి ఎలా ప్రజలు విడిపిస్తున్నావో అలాగే పాపము నుండి అయ్యా ప్రపంచ ప్రజలందరికీ నీ క్షేమాన్ని కలిగించండి, పాపము నుండి విడుదల దయచేయండి, నిత్య నరకాగ్ని నుండి ప్రతి మనిషిని రక్షించండి ప్రభువా. అయ్యా మా ప్రపంచం అంతా అయ్యా మా జిల్లాని రక్తంలో కడగబడాలి దేవా. మాకు గ్రామం అయ్యా, మండలం, జిల్లా, రాష్ట్రం, దేశం, ప్రపంచం అంతా కూడా నీ రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడి ప్రతి ఒక్కరూ నీ రాజ్యానికి వారసులగునట్లు, యేసే నిజమైన దేవుడని తెలుసుకున్నట్లుగా నీవే సహాయం చేసి గొప్ప కార్యాలు జరిగించమని దేవా నీవే జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా నీవే దర్శించయ్యా, నీవే దీవించయ్యా. అయ్యా మరి ముఖ్యంగా మా గ్రామాన్ని, గ్రామ ప్రజలను, గ్రామ పెద్దలను అయ్యా, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క అయ్యా ఒక్కొక్కరినినైనా అయ్యా పేరు పేరున కాపాడి సంరక్షించి నీ కృపలో దాచిపెట్టమని దీవించి ఆశీర్వదించమని నీ కృపగా అప్పగిస్తూ నీవే సహాయం చేసి నీ కృపలో వర్ధుల చేయమని మా జీవితంలో సమయాన్ని పోగొట్టుకోక సమయమును సద్వినియోగం చేసుకునే కృపా భాగ్యము మా అందరికీ అనుగ్రహించండి. కడవరి దినాలను యోచించి మా మటుకు మేము నీ సన్నిధిలో గడిపే ధన్యతనిచ్చి అయ్యా నీ సన్నిధిని అనుభవించే కృపనిచ్చి నీవే సహాయం చేయమని నీ కృపగా అప్పగిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రవేశు రక్తమేచి ప్రవేశు నామునికేచి అపవాది క్రియల అనంత నాశనం, సిలువ రక్తమే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన, దేవుని వాక్కు వింటున్న వారందరికీ, వారి వారి కుటుంబాలకు, ప్రతి ఒక్కరికి, సంఘ సహవాసం అంతరికి, సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి ఆయన రాకడ కొరకు సిద్ధపరిచి కాపాడి సంరక్షించి వర్ధుల్లో చేసి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే రెండో విషయం, రేపు ఆ వాక్యంని రేపు ధ్యానం చేసుకుందాం. కనుక మనం ఒక సమయం కోల్పోకుండా మరి సద్వినియోగం చేసుకునే అతి విలువైనది రెండోది ఏంటో రేపు ధ్యానం చేద్దాం. కనుక సెలవు తీసుకుందాం. ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.